హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎన్నో పోషకాలు కలిగిన మల్టీగ్రెయిన్ దోశ రెసిపీని చూపిస్తున్నానండి. మనం రోజు రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా కూడా 4 టైమ్స్ హెల్తీ దోశలండి. 1 లేదా 2 దోశలు తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. కావలసిన పోషకాలు కూడా మన బాడీకి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, లేదా బ్రౌన్ రైస్ అయినా వాడుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా ఇలా పొట్టుతో ఉన్న పప్పును కానీ, లేదా పొట్టు లేని మినపగుళ్ళను కానీ వాడవచ్చు. నెక్స్ట్ 1/2 కప్పు దాకా కందిపప్పు, 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పు, 1/2 కప్పు దాకా రాగులు వేయండి. 1/2 కప్పు దాకా సజ్జలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 కప్పు దాకా పొట్టు లేని పెసరపప్పు తీసుకుంటున్నాను. 1/2 కప్పు దాకా పొట్టుతో ఉన్న పెసలు, 1/2 కప్పు దాకా జొన్నలు, అలాగే 1 కప్పు దాకా అటుకులు వేసుకోండి. అటుకులకి బదులుగా మీరు ఓట్స్ని కూడా వాడుకోవచ్చు. ఒకసారి అన్ని కలిపేసుకొని 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసి, తర్వాత నీళ్లు పోసి 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోండి. బియ్యం 1 కప్పు తీసుకుంటే వీటన్నింటిని కలిపి 1/2 కప్పు చొప్పున తీసుకోవాలి. రైస్ని, అటుకులని మాత్రమే 1 కప్పు చొప్పున తీసుకోవాలి. తర్వాత నిండుగా నీళ్లు పోసి కనీసం 6 నుంచి 8 గంటల సేపు అయినా నాననివ్వాలి. మిల్లెట్స్ కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి, ఇలా చక్కగా నానిపోతాయండి. ఇలా నానిన తర్వాత ఇందులో ఉండే వాటర్ని తీసేసి మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేయండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి 6 నుంచి 8 గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వండి. 8 గంటల తర్వాత చూడండి, ఇలా చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఇలా పొంగిన పిండిలో ఉప్పు వేసి గరిటెతో బాగా కలిపేయండి. తర్వాత పెనం వేడి చేసుకొని 2 చుక్కల ఆయిల్ వేసి పెనం అంతా స్ప్రెడ్ చేయండి. తర్వాత పెనం పైన 1 గరిటెడు పిండి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చక్కగా కాల్చుకున్నామంటే టేస్టీ హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోతుంది. ఈ పిండితో ఇంకా గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా మల్టీగ్రెయిన్ దోశ పిండిని ఇలా తయారు చేసుకోవాలి. మీరు కూడా ఎవ్రీ టైం మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే దోశలే కాకుండా అప్పుడప్పుడు ఈ మల్టీగ్రెయిన్ దోశలని ట్రై చేయండి. టేస్ట్తో పాటు హెల్దీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.